ఎల్పీజీ గ్యాస్ సిలిండర్ ధరలు పెరిగి గ్యాస్ సరఫరా తగ్గడంతో ప్రజలు సతమతమవుతున్నారని సిపిఐ జిల్లా కార్యవర్గ సభ్యులు రాగిపని అంజయాచారి అన్నారు. పెరిగిన గ్యాస్ సిలిండర్ ధరలను వ్యతిరేకిస్తూ సోమవారం నాంపల్లి మండల కేంద్రంలోని అంబేద్కర్ చౌరస్తా నందు సిపిఐ పార్టీ ఆధ్వర్యంలో నల్ల బ్యాడ్జీలతో నిరసన కార్యక్రమం చేపట్టారు. ఎల్పీజీ గ్యాస్ సిలిండర్ ధరలు పెరిగి గ్యాస్ సరఫరా తగ్గడంతో ప్రజలు సతమతమవుతున్నారని సిపిఐ జిల్లా కార్యవర్గ సభ్యులు రాగిపాని అంజయాచారి అన్నారు. పెరిగిన గ్యాస్ సిలిండర్ ధరలను వ్యతిరేకిస్తూ సోమవారం నాంపల్లి మండల కేంద్రంలోని అంబేద్కర్ చౌరస్తా నందు సిపిఐ పార్టీ ఆధ్వర్యంలో నల్ల బ్యాడ్జీలతో నిరసన కార్యక్రమం చేపట్టారు. నిరసన కార్యక్రమంలో పాల్గొని సిపిఐ జిల్లా కార్యవర్గ సభ్యులు రాగిపాని అంజయాచారి మాట్లాడుతూ దేశవ్యాప్తంగా పెరిగిన గ్యాస్ ధరలు, తగ్గిన గ్యాస్ సరఫరాతో ప్రజలు సతమతమవుతున్నారు. ఇందుకు మోదీ సర్కార్ విధాన వైఫల్యమే కారణమని ఆయన అన్నారు. ప్రపంచవ్యాప్తంగా పెట్రోల్, డీజిల్, గ్యాస్ కొరత తీవ్రమైంది. బ్యారెల్ ధర 100 రూపాయలు దాటిందని, ఫలితంగా భారతదేశంలో గృహ అవసరాలు గ్యాస్ ధరలు 60కి పెరిగాయి. మన దేశంలో పెట్రోల్, గ్యాస్ ధరలకు కొరత లేదని కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం ఇస్తున్న ప్రకటనలు అబద్ధమని బయట పరిస్థితి చూస్తే తేలిపోతుంది. గ్యాస్ సరఫరా తగ్గిపోయి ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. హోటళ్లు మూతపడుతున్నాయి. దీనికి ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ప్రభుత్వం అమెరికాకు లొంగిపోవడం కారణం. ఈ కార్యక్రమంలో సిపిఐ మండల కార్యదర్శి సుదనబోయిన రమేష్, మహిళా సమైక్య జిల్లా కన్వీనర్ గిరిరమ, ఏఐఎస్ఎఫ్ జిల్లా కార్యదర్శి ముదిగొండ మురళీకృష్ణ, మండల కార్యవర్గ సభ్యులు ఊరుపాక వెంకటయ్య, కోరె సత్తయ్య, గిరిస్వామి, బూషిపాక యాదయ్య, ఉప సర్పంచ్ కానుగుల మహేష్ తదితరులు పాల్గొన్నారు. నియంతృత్వ వైఖరి రచించాలి. బీజేపీ వంటి వైఖరి ప్రజల పట్ల బీజేపీ పార్టీ వంటి వైఖరి ప్రజల పట్ల బీజేపీ పార్టీ అరాచకాలు రచించాలి. బీజేపీ పార్టీ వంటి వైఖరి తగ్గించాలి. పెంచిన గ్యాస్ ధరలు వెంటనే పెంచిన గ్యాస్ ధరలు వెంటనే తగ్గించాలి. పెంచిన గ్యాస్ ధరలు వెంటనే రచించాలి. ప్రధానమంత్రి నియంతృత్వ ధోరణి రచించాలి. కేంద్ర ప్రభుత్వ నియంతృత్వ ధోరణి కామ్రేడ్స్, ఈరోజు ప్రపంచవ్యాప్తంగా మైనార్టీ గవర్నమెంట్ల మీద రాచరిక వ్యవస్థ, నిరంకుశ ప్రభుత్వమైన ట్రంప్ ఈనాడు ప్రపంచంలో ఎక్కడ తనకు ఆ దేశాలను సరెండర్ చేసుకోవడానికి, ఆ దేశాలను అణిచివేయడానికి యుద్ధాలను ప్రకటన చేసి ఈనాడు ఇరాన్ మీద ఇజ్రాయెల్తో కలిసి యుద్ధం చేస్తూ ఉంటే అక్కడ ఎంతోమంది జనం కూడా నష్టపోతూ ఉన్నారు. కానీ తన స్వార్థం కొరకు ఎక్కడ ఉన్న దేశం వాళ్లకు హక్కు ఉంటుంది. కానీ ఈయన ఎవరు? ఈయనకు హక్కు ఉండదు కదా. ఈ హక్కు లేని వాళ్ళు కూడా ఇతర దేశాల మీద యుద్ధాలు ప్రకటన చేసి ఆ దేశాలని వినాశనం చేసి ప్రపంచంలో ఉన్న ప్రజలకు శాంతియుతంగా లేకుండా ప్రయత్నం చేస్తూ ఉన్నాడు. దానికి తొత్తుగా మన మోడీ కూడా ఆయనకు లొంగిపోయి ఈనాడు మొత్తం భారతదేశంలో ఉన్న ప్రజాస్వామికంగా ఉన్న భారతదేశాన్ని కూడా ప్రజల హక్కులు కూడా తాకట్టు పెట్టే పరిస్థితి తీసుకొచ్చింది. ఈ మధ్యనే మన రైతులు పంటలకు కూడా ఏదైతే రైతులు పంటలు పండిస్తున్నారో దాన్ని కూడా ట్రంప్ దగ్గర చేతులు తోసి ఇవాళ మొత్తం ఆయనకు సరెండర్ చేసిండు. ఇవాళ రేపు పండించే పంటలకు కూడా తీవ్రమైన నష్టం జరుగుతుంది. ఆ పంటలు మనం వ్యాపారం చేసుకోలేని దిశలో ఉన్నాం కాబట్టి ఇలాంటి పరిస్థితుల్లో తీవ్రమైన నష్టం జరుగుతుంది. కాబట్టి వెంటనే ఇప్పుడు తగ్గించుకోవడానికి ప్రయత్నం చేయాలి. ఈ గ్యాస్ రేటు పెరగడం వల్ల ఇవాళ ఎన్నో కాలేజీలు మూతలు పడుతున్నాయి. ఈ గ్యాస్ లేక ఈ తర్వాత కాలేజీలలో కానీ హోటల్స్ కానీ ఎవరైతే హోటల్స్ మీద బ్రతికే యాజమాన్యం కానీ లేకపోతే హాస్టల్ మీద బ్రతికే యాజమాన్యం కానీ విద్యార్థులు మొత్తం తిండి లేక
కాలేజీలు వదులుకునే పరిస్థితి వస్తున్నది. ఈ గ్యాస్ నిర్బంధాన్ని వెంటనే తొలగించి అన్ని వర్గాలకు, రైతులకు, కార్మికులకు, కర్షకులకు, పరిశ్రమలకు కూడా ఈ గ్యాస్ రావడానికి ప్రభుత్వం వెంటనే చొరవ తీసుకోవాలి. మోడీ గారు వెంటనే దీని మీద ఒక భారతదేశంలో ఉన్న క్యాబినెట్ని కూర్చోబెట్టి ఎక్కడెక్కడ ఈ కొరతలు ఉన్నాయో విద్యా సంస్థలు బంద్ కాకుండా రైతులు ఇవాళ ఎంతోమంది మరి వంట గ్యాస్ వద్దు, కట్టెల పొయ్యి వద్దు అని నిషేధించి మరి పూర్తిగా గ్రామీణ ప్రాంతంలో గ్యాస్ మరి మంజూరు చేసి ఇవాళ గ్యాస్ కొరతతో తీవ్రమైన ఇబ్బంది వస్తున్నది. ఇవాళ మరి ఆ కొరత తీర్చలేక వంట గ్యాస్ ఏదైతే ఉన్నదో కట్టెల పొయ్యిని కూడా పెట్టిన రద్దుని నిరాకరించి ఇవాళ వాళ్ళ తీవ్రమైన ఇబ్బందులు పడుతూ ఉన్నారు. ఏంటంటే పట్టణాల్లో పరిస్థితులు చాలా ఘోరంగా ఉన్నాయి. కాబట్టి వీటిని వెంటనే పరిష్కరించాలి.